పాండవులారా, మహావీరులారా, ఘోరం జరిగిపోయింది. రాత్రి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య మన శిబిరాలపై దాడి చేశారు. శిబిరాలలో ఉన్న ఎంతో మంది మత్స్య, ప్రభద్రక రాజులని, శిఖండిని, చాలా మందిని చంపేశారు. దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ అతి కిరాతకంగా చంపాడు. ఎన్నో వేల గుర్రాలు, ఏనుగులని చంపాడు. ఉప పాండవులని కూడా చంపేశాడు అని ఏడుస్తూ చెప్తాడు. చెప్పగానే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ధర్మరాజు, వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడే పాండవులందరికీ అసలు వాళ్ళు ఏం వింటున్నారో కూడా అర్థం కాల. మెల్లగా ధర్మరాజుకి వాళ్ళు సపర్యలు చేసి ఆయనకి మెళుకువ వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు, పాండవులందరూ కూడా. ఇక్కడ పాండవులకి వాళ్ళ కొడుకులు పోయారు, కానీ అందరికంటే ఎక్కువ బాధ ఎవరికంటే ద్రౌపదికి. ఒకటి, ద్రౌపది వాళ్ళ నాన్న యుద్ధంలో చనిపోయాడు కదా, కానీ ఆ బాధ నుండే కోలుకునే లోపే ఒకేసారి తన సోదరులు దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇద్దరూ చనిపోయారు. తన కన్న పిల్లలు 5 ఉప పాండవులు వాళ్ళందరూ ఒకేసారి చనిపోయారు అంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది?